హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రాగి పిండితో ఇన్‌స్టెంట్‌గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిచ్చేసేస్తాను. ఈ రాగి పిండి ఇడ్లీ అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలైతే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేయించుకోవాలి. అదే విధంగా ఒక హాఫ్ క్యారెట్‌ని తురిమేసేసుకొని వేసేసుకోవాలి. క్యారెట్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఈ బొంబాయి రవ్వ అనేది 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవటం వల్ల ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, బొంబాయి రవ్వ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని కూడా ఫ్రై చేసేసుకుందాము. రాగి పిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ సమ్మర్‌లో ఈ విధంగా రాగి పిండితో ఇడ్లీ అయితే చేసుకొని తింటే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ పౌడర్‌ని మనం 5-7 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకుంటే పౌడరు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పుని పెరుగునైతే వేసేసుకుందాము. పెరుగుని వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్‌ని పోసుకుంటా ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా! ఆ క్వాంటిటీకి నాకైతే 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ అయితే సరిపోయింది. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకుందాము. 15 మినిట్స్ అయ్యాక చూసారు కదా, పర్ఫెక్ట్‌గా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకున్నాము. అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. సోడా ఉప్పు వేయటం వల్ల ఇడ్లీ అనేది మెత్తగా ఉంటాయి, బాగా పొంగుతాయండి. మీకు ఇష్టం లేకపోతే సోడా ఉప్పు వేసుకోవటం స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండీ, కొంచెం నెయ్యినైతే ఈ విధంగా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్‌ని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మనం ఇడ్లీలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసేసుకొని ఈ విధంగా ప్లేట్ పెట్టేసేసుకోవాలి. పైన లిడ్ కూడా పెట్టేసేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండీ, ఇడ్లీ అయితే మంచిగా అయితే కుక్ అయినాయి. ఇంతేనండి, చాలా ఈజీగా రాగి పిండితో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.